అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్పేస్ ఎక్స్ క్రూ-10 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సునీతా విలియమ్స్ ని తిరిగి వెనక్కి తీసుకురావడంలో ప్రయోగించినటువంటి ఎక్స్ క్రూ రాకెట్ సక్సెస్ అయింది. అంతరిక్షంలోకి చేరుకుంది. ఇక భూమికి అడుగు దూరంలో సునీతా విలియమ్స్ ఉన్నారు. మరొక 2 రోజుల్లో భూమిపైకి సునీత బృందం చేరుకోబోతోంది. అంతరిక్షంలో చిక్కుకున్నటువంటి సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్ కోసం స్పేస్ ఎక్స్ లోకి క్రూ-10 రాకెట్ ని ప్రయోగించారు. నాసా స్పేస్ ఎక్స్ సాయంతో రాకెట్ ని ఈ ప్రయోగం జరిగింది. ఈ ప్రయోగంలో తిరిగి ఒక అడుగు దూరంలో మాత్రమే ఉన్నారు. అంతరిక్షంలోకి చాలా సేఫ్ గా అక్కడికి చేరుకుంది స్పేస్ ఎక్స్ క్రూ-10 రాకెట్. ఇక తిరిగి సునీతా విలియమ్స్ తీసుకురావడమే తదుపరి. 2 రోజులు పట్టే అవకాశం ఉంది. 8 రోజుల మిషన్ కోసం వెళ్ళినటువంటి సునీతా విలియమ్స్ బచ్ విల్మోర్ ఏకంగా 9 నెలల సమయం అక్కడే ఉండాల్సి వచ్చింది. అక్కడే చిక్కుకుపోయారు. తిరిగి రావడం కోసం సాంకేతిక లోపం కారణంగా అక్కడే చిక్కుకుపోయింది. ఇక అక్కడే చాలా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటూ ఉన్నారు. రేపు మాపు అంటే అనేక రకాలుగా వార్తలు చక్కెర కొట్టాయి. కానీ ఇంకా తిరిగి ఎట్టకేలకి సునీతా విలియమ్స్ తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ క్రూ-10 మిషన్ సిద్ధమైంది. ఇప్పటికే అక్కడికి వెళ్ళి రీచ్ అయింది. మరో 2 రోజుల్లో సునీతా విలియమ్స్ తిరిగి వెనక్కి వచ్చే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ సచిన్ అందిస్తారు. సచిన్, ఏంటి సునీతా విలియమ్స్ రావడానికి ఇంకెంత సమయం పట్టొచ్చు? మిషన్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఎలా ఉండబోతోంది? ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ అది యాదృచ్ఛికో లేకపోతే ఏదో ఇంగ్లీష్ లో అంటూ ఉంటావు కోఇన్సిడెన్స్ అని చెప్పి, రేపు కల్పనా చావ్లా పుట్టినరోజు మనోజ్. నిజంగా రేపు కనుక తిరిగి వస్తే కల్పనా చావ్లా మళ్ళీ తిరిగి వచ్చిందా అని చెప్పి నిజంగా భారత్ కూడా సంబరాలు చేసుకుంటుంది. ఎందుకంటే సునీతా విలియమ్స్ రిమెంబర్ దాదాపుగా ఏడాది, ఒక 60 రోజులు అటు ఇటు మినహాయిస్తే ఎప్పుడో జూన్ లో వెళ్ళింది. 12 రోజులు అనుకున్న మనిషి దాదాపుగా ఏడాది అవుతోంది. ఈ రోజు తిరిగి రావచ్చు లేకపోతే రేపు తిరిగి రావచ్చు అనే అంశం ఆ చర్చ ఎప్పుడూ ఉంటూనే ఉంది. కానీ 18, 19, 20 దాదాపుగా 20 తేదీ లోపు రావచ్చు అనేది ఇక్కడ మనకు అందుతున్న సమాచారం. అయితే ఇక్కడ యాదృచ్ఛికంగా ఏంటంటే రేపు కల్పనా చావ్లా పుట్టినరోజు కూడా. మనకు తెలుసు కల్పనా చావ్లా నింగిలోకి వెళ్ళిన తర్వాత ఆ స్పేస్ మిషన్ దాదాపుగా 84,000 ముక్కలు అయిపోయింది. ఆ రోజు తను అక్కడే ప్రాణాలు విడిచేసింది. ఆ స్పేస్ లోనే తను ప్రాణాలు విడిచేసిన పరిస్థితి. సో అటువంటి ఘటన మళ్ళీ పునరావృతం అవుతుందంటూ మీరు నేను మళ్ళా చాలా మంది భయపడిన వాళ్ళు ఉన్నారు. కానీ అదేది జరగట్లేదు. ప్రస్తుతం తను అఫ్కోర్స్ కాస్త అనారోగ్యానికి గురైన మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే అక్కడ స్పేస్ లో ఉండే వాతావరణం కారణంగా. అయినప్పటికీ తను క్షేమంగానే ఉన్నారు సునీతా విలియమ్స్. మరికొద్ది గంటల్లోనే ఆమె తిరిగి భూమికి చేరుకోబోతున్నారు. ఎందుకంటే జూన్ 5, 2024 ఆమె స్పేస్ కి చేరుకోవడం జరిగింది. జూన్ లో 15వ తారీఖున 12 నుంచి 15వ తారీఖు లోపల తిరిగి వచ్చేయాలి, కానీ రాలేదు. భూమి నుంచి 400 కిలోమీటర్ల దూరం, 400 కిలోమీటర్ల దూరంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది. అక్కడికి చేరుకున్నారు. ఆమెతో పాటు సునీతా విలియమ్స్ తో పాటు బుచ్ విల్మోర్ కూడా ఇద్దరు వెళ్లారు. ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిన క్రమం సక్సెస్ అయింది. బోయింగ్ స్టార్లైనర్ వాళ్ళని అక్కడ తీసుకెళ్ళింది, అక్కడ దింపిన తర్వాత అప్పుడు మొరాయించడం మానేస్తుంది. అంత పనిచేయడం మానేస్తుంది. అక్కడి నుంచి నాసా తీవ్రంగా ప్రయత్నించింది. ఆ స్టార్లైనర్ కు తీవ్రమైన మరమ్మతులు చేసే ప్రయత్నం చేస్తుంది. 4 రోజులుగా పనిచేస్తుంది, లేకపోతే 4 రోజుల్లో పనిచేస్తుందంటూ కూడా నాసా చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ అంతరిక్షంలో ఉండిపోయారు సునీతా విలియమ్స్. భూమి మీద ఎప్పుడు తిరిగి వస్తారు, అసలు తిరిగి వస్తారా రారా అంటూ ఒక చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే స్పేస్ ఎక్స్ కి సంబంధించి క్రూ-10 అనే ఒక వ్యోమ నౌకని రెడీ చేయడం జరిగింది. సో ఇది ఏం చేస్తుంది, మార్చి 19 కల్లా సునీతా విలియమ్స్ అలాగే బుచ్ విల్మోర్ ని భూమి మీదకి తీసుకొచ్చేందుకు నాసా తీవ్రమైన శ్రమ చేస్తుంది. ఇక్కడ ఏదైతే వీళ్ళు ఇది ప్రయోగించడం జరిగిందో, ఇంట్రెస్టింగ్ గా మనం ఎలాన్ మస్క్ కి సంబంధించి చూసాం. ఈ మధ్య ఏ ప్రయోగాలైనా తిరిగి మళ్ళీ ఆ విడి భాగాలకు సంబంధించి అంటే ఫాల్కన్ 9 రాకెట్ ని ప్రయోగించిన సందర్భంగా అది మళ్ళీ యథాస్థానంలో కూర్చున్న పరిస్థితి, అంటే రిలీజ్ అయిన తర్వాత. సో ఈ నేపథ్యంలో కమింగ్ బ్యాక్ మళ్ళీ సునీతా విలియమ్స్ విషయానికి వస్తే కనుక రేపటి నుంచి ఒక కీలకమైన డెవలప్మెంట్ అవకాశం ఉంది. ఇప్పటికీ ఆ ఇంటర్ లింకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, దాని సమీపానికి వెళ్లే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది సక్సెస్ అయినట్టుగా తెలుస్తోంది. మరికొద్ది గంటల్లోని బహుశా తిరిగి ఇటు సునీతా విలియమ్స్ ఇక్కడికి చేరుకున్న పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఇక్కడ మనం కొద్దిసేపటికి మాట్లాడుతున్నట్టుగా సునీతా విలియమ్స్ మీద ఎందుకు ఆందోళన పెరిగిందంటే, ఆమె ఇన్ఫాక్ట్ కొద్ది రోజుల క్రితం పండుగలకి ఆమె విష్ చేసిన సందర్భం ఉంది. ఆ నేపథ్యంలో ఆమె పంపించిన ఫోటోస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఆమె
కాస్త బుగ్గలు పీకిపోయినట్టు, ఆమె సన్నబడినట్టు ఇటువంటి ఫోటోస్ కాస్త ఆందోళన కలిగించాయి. సో ఇటువంటి సందర్భంలో ఆమె ఆరోగ్యం క్షీణించింది అంటూ ఒక చర్చ అయితే జోరందుతుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి అమెరికన్ వైద్యులు కూడా రియాక్ట్ అయ్యారు. అంతరిక్షం కాబట్టి అక్కడ పోషకాహార లోపం ఎదుర్కొంటూ ఉంటారు, అందువల్ల కాస్త బలహీనంగా కనిపిస్తూ ఉంటారని చెప్పి వాళ్ళు అక్కడ చెప్పిన పరిస్థితి. అయితే దీర్ఘకాలంగా అంటే ఎక్కువ రోజుల కింద స్పేస్ లో ఉంటే స్పేస్ ఎనీమియా లాంటి ఇష్యూస్ రైట్ అవుతుంటాయి. దాంతో మైక్రో గ్రావిటీకి గురవుతున్న సందర్భంలో రెడ్ సెల్స్ అంటూ ఉంటాయి, రెడ్ బ్లడ్ సెల్స్, వీటి ఉత్పత్తి కన్నా వీటి క్షీణత ఎక్కువ ఉంటూ ఉంటుందని కూడా వాళ్ళు డాక్టర్లు చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత సునీత విలియమ్స్ అంతరిక్షణం కనిపించడం, మళ్ళీ తన ఫోటో పంపించడం కాస్త ఓకే, తన ఇబ్బంది లేదు, అఫ్కోర్స్ చిన్న అనారోగ్యానికి గురవుతున్నా తప్ప తన ప్రాణాలకి ముప్పు లేదు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ మళ్ళీ ఎందుకు నేను కల్పనా చావ్లాకి రేపటి అంశానికి నేను ముడి పెడుతున్నానంటే కనుక, కల్పనా చావ్లా 2003 జనవరి ఆ టైంలో అప్పుడు తను స్పేస్ లోకి వెళ్ళారు. ఆ తర్వాత 2 వీక్స్ తర్వాత భూమిపైకి తిరిగి వస్తున్న క్రమంలో ఫిబ్రవరి 1న కొలంబియా స్పేస్ షటిల్ పేలిపోయిన తర్వాత కల్పనా చావ్లా ఆమె ఇక లేరు అనే వార్త ఒక్కసారిగా యావత్ భారతాన్ని కాదు యావత్ ప్రపంచానికి కూడా షాక్ గురి చేస్తుంది. ఎందుకంటే కల్పన ఫస్ట్ టైం అంటే 1997లో నవంబర్లో స్పేస్ కు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తిరిగి 16 రోజుల తర్వాత డిసెంబర్లో భూమిపై తిరిగి వచ్చేసారు. ఇక్కడ సునీత విలియమ్స్ కూడా అంటే గతంలో 2-3 సార్లు వెళ్ళారు ఆవిడ. అయితే కల్పనా చావ్లా 5 ఏళ్లకు ఒకసారి అదే స్పేస్ షటిల్లో 6 క్రూమర్స్ కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ కి వెళ్ళడం, అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ వెళ్ళడం, అక్కడ పనులు ముగించుకుని భూమికి చేరుకున్న సందర్భం. ఈ నేపథ్యంలోని ఆ ఘోర దుర్ఘటన క్రమంలో వ్యోమగాములందరూ కూడా అంటే వీళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ స్పేస్ షటిల్ 84,000 ముక్కలు అయిపోయింది. దీంతో ఇంకా భారతీయులు అయితే మాత్రం తీవ్ర ఆవేదన గురయ్యారు. ఆ రోజు సునీత కూడా చెప్పుకున్న తర్వాత ఇదే మాట, ఎక్కడ తను తిరిగి రారు అనే ఆందోళన అయితే నెలకొంది. కానీ నాతో ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ ఇంకొక రాజకీయం కాస్త చిన్న అంశం టచ్ చేస్తున్న పరిస్థితి. ఎప్పుడైతే మరి ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా అయ్యాడు, ఆ తర్వాత కాస్త ఈ అంశాన్ని సమస్య అందుతుంది. బహుశా ఎలాన్ మస్క్ సాయపడచ్చు, తిరిగి రావచ్చు. బహుశా అదే మాట నిజమైంది. ఎందుకంటే జనవరిలో ఆయన ప్రమాణ స్వీకారం జరిగింది. మార్చి కల్లా ప్రస్తుతం తీసుకొచ్చే పరిస్థితి అంటే అర్థం చేసుకోవచ్చు మనం. రైట్ సచిన్. సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్ళి ఈ రోజుతో 284 రోజులు కావస్తోంది. జూన్ 5వ తేదీన క్రూ 9 షిప్ ద్వారా ఇద్దరు వెళ్ళారు. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే ఈ యొక్క క్రూ 9 ఆటంకం కలిగి తిరిగి వెనక్కి రావడం కోసం చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు, ఇక్కట్లు ఎదుర్కొన్నారు, అక్కడే నిలిచిపోయారు. భూకక్షలో నుంచి 400 కిలోమీటర్ దూరంలో ఐఎస్ఎస్ ఉంది. సో అక్కడికి వెళ్ళి అక్కడే చిక్కుకున్నారు. తిరిగి రావడం కోసం 9 నెలలైనా ఇంకా రేపు మాపు అంటానే ఉంది. కానీ ఎట్టకేలకి నిన్న ప్రయోగించినటువంటి క్రూ 10లో సుమారుగా 4 వెళ్ళారు. దాని ద్వారా తిరిగి సునీత విలియమ్స్ని, బొల్మర్ని కూడా తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలో కొంత ఆసక్తి నెలకొంది. రేపు మరోవైపుగా కల్పనా చావ్లా అంతరిక్ష వ్యోమగామిగా ఉన్నారు ఆవిడ. సో ఆవిడ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనందరి నుంచి దూరంగా వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో రేపు సునీత విలియమ్స్ కనుక తిరిగి వస్తే కల్పనా చావ్లా మళ్ళీ పుట్టినట్లే అన్నట్టుగా భావించాల్సి వస్తుందనేది వార్తా కథనాల పెద్ద ఎత్తున వార్త చక్కర్లు కొడుతోంది. ఏదేమైనా కూడా సునీత విలియమ్స్ రేపు లేదా ఎల్లుండి కల్లా తిరిగి వచ్చే అవకాశం ఉంది. జూన్ 5న వెళ్ళినటువంటి సునీత విలియమ్స్ జూన్ 12 లేదా 15 కల్లా తిరిగి రావాల్సింది. కానీ 9 నెలల సమయం పట్టింది. అనేక రకాల ఇబ్బందులు పడుతుంది, అనేక రకాల అనారోగ్య సమస్య బారిన కూడా ఆవిడ పడినట్టు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు కొంత అక్కడి నుంచి సమాచారం చిన్నగా వస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం లేకుండా పోయి తిరిగి వెనక్కి రావడంలో విఫలయత్నమైంది. కాబట్టి ఈ స్పేస్ ఎక్స్ క్రూ 10 ద్వారా ఇప్పుడు తిరిగి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బుచ్ విల్మోర్, సునీత విలియమ్స్ సేఫ్గా మరొక 2 రోజుల్లో భూభాగం పైన అడుగు పెట్టబోతున్నారు. చూద్దాం మరి ఎటువంటి ఆసక్తి నెలకొందనంటే వారు ఎప్పుడెప్పుడు వస్తారని చాలా ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయం పైన ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఏం జరుగుతున్న విషయం పైన ఆరా తీస్తున్నారు. సో అడుగు పెట్టే రోజు ఎటువంటి పండగ వాతావరణం ఉంటుందో చూడాలి మరి. Vehicle stitching down range. Space Station. 1.7 million pounds of T-minus 10, 9, 8, 7, 6, 5, 4, 3,
3, 2, 1. Ignition and liftoff. Go SpaceX, go NASA Crew 10. Copy 1 Alpha. And liftoff of Crew 10 now Vehicle soaring to the pitching International downrange. Space Station. 1.7 million pounds of thrust now propelling. T minus 10, 9, 8, 7, 6. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.